ఓకే. ఇక ఎలక్షన్‌లు అయిపోయినాయి. 1 ఇయర్ అయిపోతుంది. దాదాపు లోకల్ ఎలక్షన్‌లు అయిపోయి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్‌లు అయిపోయి 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొన్ననే 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు కదా! ఈ నేపథ్యంలో అసలు ఏంటి 1 ఇయర్‌లో ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది? అట్లే బీజేపీ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుందని ఒక సర్వే చేసిరట. మరి గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి చేయించిండంట. సీఎం రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో చాలా సంచలన విషయాలైతే బయటపడ్డాయంట. ఇక్కడ చూడొచ్చు మనం సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పట్టు కోల్పోతుందంట. అంటే దాదాపు వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి కదా! 8 సీట్లలోనూ ప్రజెంట్ గ్రాఫ్ డౌన్ అయిపోయిందంట. దాంతోపాటు బీఆర్ఎస్ లీడర్ల మీద నెగిటివిటీ పెరిగిందట. ఇక దాంతోపాటు ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కూడా అసంతృప్తి ఉందని ఈ సర్వేలో తేలిందట. మరి బీఆర్ఎస్ వాళ్ళకు మెయిన్ నెగిటివిటీ పెరగడానికి కారణం ఏంటంటే కేసీఆర్ అట. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైండు. ఈ నేపథ్యంలో బయటికి రావడం లేదు. ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు. సైలెంట్గా అయిపోయిండు. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిండు కేసీఆర్. కాబట్టి అక్కడ ఈ కేసీఆర్ పనితీరు దాంతోపాటు బీఆర్ఎస్ లీడర్లు ఎఫెక్ట్ కూడా పడుతుందట. దాంతో బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా నెగిటివిటీ పెరిగిందట. దాంతోపాటు ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగా లేదని సీఎంకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చిందట. మొన్న రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోను అనేవో కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చింది. మరి వాళ్ళకి ఆల్రెడీ పిలిచి క్లాస్ కూడా వీకిండు సీఎం అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదు. వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చిందట 1 ఇయర్లోనే. దాంతోపాటు ప్రజెంట్ మంత్రివర్గంలో ఉన్న 2 మంత్రులు సైతం ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా ప్రజల్లో నెగిటివిటీ మూట కొట్టుకున్నారు. అంటే వాళ్ళ పనితీరు కూడా బాగాలేదని సర్వే రిపోర్ట్లో వచ్చిందట. మరి 2 మంత్రులు ఎవరు, ఈ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు అనేది చూడాలి. మనకైతే అలాంటి డీటెయిల్స్ అయితే రాలేదు. అసలు ఈ 1 ఇయర్లో ఏమైంది, ఏం కథ, అసలు పనితీరు ఎట్లా ఉంది, సెగ్మెంట్లో ఏ పార్టీల పనితీరు ఎట్లుంది, అంటే మా సర్వే అంటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచిగా పనిచేస్తున్నాయా లేదా, మరి అపోజిషన్ పార్టీలు ఏమైనా పికప్ అయినాయా, మా పార్టీ ఏమైనా పికప్ అయిందా, ఇవన్నీ కూడా మరి ఇందులో సర్వేలో అయితే డీటెయిల్స్ సేకరించారట. మరి ఓవరాల్గా ఈ సర్వేలో ఏ పార్టీకి కూడా అంత సానుకూల ఫలితాలు లేవు. అంటే ప్రభుత్వ పనితీరు బాగుంటే ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద సానుకూలత ఉండాలి. కానీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట. దాంతోపాటు సరే వీళ్ళు వెనుకబడ్డారు కాబట్టి ప్రతిపక్షాలు ఏమైనా పుంజుకున్నాయంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట. ముఖ్యంగా కేసీఆర్ పనితీరు మీద అయితే చాలా వ్యతిరేకత ఉందట. అంటే ఆయన అసలు బయటికి వస్తలేడు, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైండు అనే దాని మీద బాగా ప్రజల్లో నెగిటివిటీ వచ్చిందట. దాంతో వాళ్ళ పనితీరు బాగాలేదు. సరే వీళ్ళిద్దరు బాగాలేకుంటే కనీసం బీజేపీ అన్న మంచిగా ఉండాలంటే బీజేపీ పనితీరు కూడా బాగాలేదంటే ఆ ఎమ్మెల్యేలు నార్త్ తెలంగాణలో వాళ్ళు గెలిచినటువంటి 8 సీట్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ తప్పితే మిగతా ఎక్కువ మొత్తం వాళ్ళు నార్త్ తెలంగాణలోనే గెలిచిరు. అసలు వాళ్ళు బయటికి వస్తలేరు, ఓన్లీ ప్రెస్ మీట్ పెడుతురు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తలేరు. అసలు బీజేపీ అనేది ఉందా లేదా అంటే సైలెంట్ అయిపోయింది. అసలు అధ్యక్షుడు అగ్రెసివ్ లేడు, అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఆయన అటు ఉంటాడు, దాని గాడిలో పెట్రోల్ లేడు, ముందుండి నడిపే నాయకులు లేడు. దాంతో బీజేపీ పట్ల కూడా ప్రజల్లో సానుకూలత లేదట. ఓవరాల్గా ఈ 1 ఇయర్లో ఎవరు పెరగలేదు, అంటే ఎవరు పెరగలే, అందరూ తగ్గుల్లోనే ఉన్నారు. ఓవరాల్గా అసలు ఎవరి పనితీరు అంటే అందరికి కూడా డేంజర్ బెల్సే మోగుతున్నాయట. మరి ఓవరాల్గా ఇట్లా ఉంటే మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మీద మాత్రం కొంచెం సానుకూలత ఉందంట. ఓకే పర్వాలేదు మంచిగానే చేస్తుండు అని ఆయన మీద అయితే పాజిటివ్ వచ్చిందని కూడా ఈ సర్వే రిపోర్ట్లో చెప్పిందట. ఓవరాల్గా రేవంత్ రెడ్డికి పాజిటివ్, కానీ కాంగ్రెస్కి నెగిటివ్, బీజేపీకి నెగిటివ్, ఇంకా బీఆర్ఎస్ కూడా నెగిటివ్. ఓవరాల్గా ఏ పార్టీ కూడా సానుకూలత లేదు. అంటే ఇంకా ఏదో తగ్గుతుంది, ప్రజలకు ఆశించినది ఎవరు ఇవ్వట్లేదు అనేది ఈ సర్వేలో తేలిందట. మరి సర్వే రిపోర్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. మరిగా